హలో గాయస్, నేను మీ వైజాగ్ అబ్బాయి అమెరికాలో న్యూయార్క్ వచ్చాను గాయస్. సో డే 1లోని నేను నైగ్రా ఫాల్స్కి వెళ్తున్నాను. అండ్ బఫెలో అనే ఒక ప్లేస్లోని ఒక కాఫీ షాప్ దగ్గర ఆగాను. అండ్ అక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాం. అండ్ ఇక్కడైతే నేను పార్కింగ్ లాట్కి వచ్చేసాను. అండ్ ఇక్కడైతే నా కార్ పార్క్ చేసి ఇంకా లోపలికి నడుచుకుంటూ పోతున్నా. సో దీని వెనకాల స్టోరీ వచ్చేసి, నేను చిన్నప్పుడు ఎప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు నైగ్రా ఫాల్స్ చాలా పెద్దగా ఉంటుంది, లైక్ దానికి దగ్గర నుంచి వెళ్తే ఇట్ కెన్ సక్ యూ ఇన్ టు ద వాటర్ ఫాల్స్ అని చెప్పేసి అన్నారు. అప్పట్లో మనకు తెలియదు కదా అది నిజమో అబద్ధం అని. సో లైఫ్లోని ఎంత దూరం వచ్చానంటే ఇంకా ఇప్పుడు అది చూసేంత దగ్గరికి వచ్చాను నేను. సో నయాగ్రా ఫాల్స్ స్టేట్ పార్క్ అనే ఎంట్రన్స్ కనిపించింది స్టార్టింగ్లో. అండ్ ఇక్కడ నుంచి మేము ఎంటర్ అవుతూ నడుచుకుంటూ వెళ్తే ఇంకా వాటర్ ఫాల్స్ టాప్ నుంచి అయితే చూసాను ఫస్ట్. సో ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కెనడా అన్నిటి. సో ఇట్స్ ఎ బార్డర్ దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్. అండ్ ఈ బ్రిడ్జ్ ఒకటే కనెక్ట్ చేస్తుంది కెనడా అండ్ యూఎస్ని. అండ్ ఇటు సైడ్ నుంచి వెళ్తున్న వాళ్ళందరూ యూఎస్ వాళ్ళు, అక్కడ ఎక్కుతున్న వాళ్ళందరూ కెనడియన్స్. అండ్ మన కలర్ కోడ్ వచ్చేసి బ్లూ కలర్, వాళ్ళది రెడ్ అనుకుంటా. సో అండ్ నేను ఈ వీడియో తీసినప్పటికీ, నేను డబ్బింగ్ చెప్తున్నప్పటికీ చాలా గ్యాప్ వచ్చేసింది. అండ్ వీడియో అయితే అప్లోడ్ చేయాలి లాస్ట్ ఇయర్లోనే, నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. అట్లీస్ట్ ఇప్పుడైనా టైం దొరికిందని చెప్పేసి ఎడిట్ కొట్టేసి అప్లోడ్ చేస్తున్నా. అండ్ లోపలైతే నేను మీకు లైక్ దగ్గరుండి ఎలాగుంటుంది, దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తా. సో మిక్స్డ్ ఫుటేజ్ ఉంటుందండి, సగం ఫోన్తో తీసింది అండ్ సగం గోప్రోతో నా ఫ్రెండ్ లోహిత్ తీశాడు. సో ఆయన తీసిన వీడియోని నా వీడియోని క్లబ్ చేసి నేను మొత్తం అయితే ఫుటేజ్ మీకు చూపిద్దామని చెప్పి ట్రై చేశాను. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తున్నట్లయితే నేను వెనకాతల వాటర్ ఫాల్స్ ఉంది, నేనైతే ఫ్రంట్లో నించొని ఇంకా బ్యాక్ నుంచి చూపించా. తర్వాత నుంచి నా ఫేస్ లేకుండా మొత్తం అంతా మీకు లైక్ మంచి ఎక్స్పీరియన్స్ రావాలని చేస్తాను. ఇంకా నా ఎక్స్ప్రెషన్స్ నా ఫేస్ని తీసేసి మీకు ఓన్లీ వాటర్ ఫాల్స్ వచ్చేలా పెడతానండి. సో చూస్తూ ఎంజాయ్ చేయండి. మధ్యలోనే కేఓస్ లాగా అవుద్ది, అది కూడా పెడతా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతా, చూసి ఎంజాయ్ చేయండి క్లిప్ని. చెత్తలో పడుతుంది, మొత్తం వస్తుంది చాలా. చూడండి స్టంట్లు చేస్తుంది నేను కథలు, దాంతో కూడా వేస్తాడేమో ఇప్పుడు. ఫోటో చేస్తాను బయట చూడండి. జుత్తు మాత్రం చూపించింది, వచ్చాడండి గుడ్డోడు. సో ఇది అండి నయాగ్రా ఫాల్స్. చాలామంది ఫొటోస్లో, పిక్చర్స్లో, వీడియోస్లో చూసి ఉంటారు కాబట్టి. అండ్ నాకైతే లైక్ ఆ వ్యూ చాలా బాగా నచ్చింది, అలా చూసుకుంటూ కాసేపు అలా ఉన్నా. సో ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ షాట్ అయితే తీసాను నేను అండ్ లోహిత్ కలిసి. ఆ షాట్ చూడండి, ఒక ఫోన్ నుంచి తీస్తే ఈ ఫోన్ లైక్ కట్ అండ్ రిపీట్ టైప్ ఆఫ్ మోడ్లు అనమాట. సో నాకైతే బాగా నచ్చింది ఆ షాట్. అండ్ అంతా అయిపోయిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము. అండ్ ఇక్కడ అందరం కలిసి సరదాగా నవ్వుకుంటూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో లైక్ నేనేం కంటెంట్ తీయట్లే, ఈ వీడియో లోహిత్ తీసింది.
సో ఇక్కడ ఒక యాక్షన్ చేస్తాడు మా రాజాబాబు. ఆయన ఏం చేశారో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అది ఎవరి గురించి చేశారో కూడా చెప్పండి కొంచెం. సో ఇప్పుడైతే మన టీడీపీ పార్టీ రంగున్న ఈ కోట్స్ని అయితే వేసుకొని కేవ్ అనే ప్లేస్కి వెళ్తున్నాను నేను. అండ్ ఆ కేవ్ దగ్గర ఏంటంటే వాటర్ ఫాల్స్ని దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యి తడొచ్చు అనమాట. సో పార్థసారథులు వారు జై జనసేన, టీడీపీ కలర్ వేసి జై జనసేన అంటున్నాం అయ్యా. ఈ మధ్య ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, కాకపోతే వాడికి అర్థం కావట్లేదు. సో ఫైనల్గా ఈ కేవ్ అనే ప్లేస్కి వచ్చాను. అండ్ అక్కడ చూస్తే మీకు రెయిన్బో కనిపిస్తుంది కదా. అండ్ వాటర్ ఫాల్ అవుతున్నప్పుడు వాటర్ డ్రాప్లెట్స్కి ద సైన్స్ బిహైండ్ ద రెయిన్బో, రైట్? సో ఆ రెయిన్బోతో పాటు దగ్గరుండి ఒక ఫోటో కూడా తీసుకున్నా. చాలా బాగా అనిపించింది. నా ఛానల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి పెట్టాను. అండ్ ఈ వాకింగ్ షాట్ ఇవన్నీ అలా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు చేసాం మేము అందరం. సో ఫీల్ అయితే చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి తడిస్తే ఇట్స్ లైక్ వేర్ ఇన్ మిడిల్ ఆఫ్ సైక్లోన్ మధ్యలో ఉన్నట్టు ఫీల్ వచ్చి చాలా బాగా అనిపించింది. ఈయన పేరు పార్థసారథి, చాలా మంచి క్యారెక్టర్ అండి. అండ్ ఈయన రాజా ది గ్రేట్. అలా సరదాగా చిన్న చిన్న చిందులు వేస్తారనమాట. సో మొత్తం తడిచిపోయిన తర్వాత అయితే ఇలా ఉంది నా పరిస్థితి. అండ్ కెమెరా కూడా తెచ్చింది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మేము తీసుకున్న ఎయిర్బిఎన్బీకి అయితే వచ్చేసాం. ఇది ఒక ఇండివిజువల్ హౌస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 2. సో డే 2 ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ అవన్నీ తినడానికి అని చెప్పేసి ఒక ప్లేస్ ఎంచుకొని వెళ్ళిపోయాం. అది నైగ్రా ఫాల్స్లోనే ఉంది. సో అక్కడి నుంచి ఒక 10 hours స్ట్రైట్గా జర్నీ కొడితే న్యూయార్క్లో ఎండ్ అవుతాం. అండ్ స్ట్రైట్గా జర్నీ కొట్టిన తర్వాత న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో పార్క్ చేసి బయటకు వచ్చా. సో లైఫ్లోనే ఒక సెకండ్ అయినా చూడాలనుకున్న ప్లేస్ ఇది. నాకు డ్రీమ్ అనమాట. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, నా ఫ్యామిలీలో కూడా తెలుసు. సో న్యూయార్క్లో ఒకసారైనా చూడాలనుకున్న ప్లేస్కి నేనైతే వచ్చాను. అండ్ దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ డ్రీమ్. ఇది ఒకటే నా పెద్ద డ్రీమ్. ఇది ఒకసారి అచీవ్ చేస్తే చాలు అనుకున్నా. సో రియల్గా నేను అచీవ్ చేసిన తర్వాత పెద్దగా ఫీల్ అనిపించలే. అంతేనా, అయిపోయిందా, ఈజ్ ఇట్ ఇంత ఈజీగా ఉంటుందా అన్నట్టు అనిపించింది. సో మొత్తానికి అయితే నా వన్ ఆఫ్ మై డ్రీమ్ని అచీవ్ చేసా. చూద్దాం ఇంకేం చేస్తాను ఇక్కడ నుంచి. నాకైతే ఏం క్లారిటీ లేదు లైఫ్లో. ఇంకా చూడాలి ఎలా అవుతుందో ఏంటి వెళ్తుంది అనేది. సో ఎలా ఒక చిన్న షాప్కి వచ్చి ఎలా చూద్దామని చెప్పి సైట్ సీయింగ్లో తిరుగుతున్నాం. లోపల పెద్దగా ఏం లేవండి చూపించడం కూడా. న్యూయార్క్ స్టఫ్ సోవరిన్స్ ఇవన్నీ కొనుక్కోవడానికి ఉంటాయి కాబట్టి గిఫ్ట్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు. సో మన ఇండియన్ కపుల్ అనుకుంటా, నాకు తెలిసి బెంగాలీ కపుల్ అని నా డౌట్. వాళ్ళు కూడా ఫోటోషూట్ చేసుకున్నారు మ్యారీడ్ క్లోత్స్తోని. అండ్ మన వాళ్ళు అయితే ఇక్కడ వెయిటింగ్. ఒక ఫోటోగ్రఫర్తో మాట్లాడి అందరూ ఫోటోలు తీసుకుందాం ఒక్కొక్కలం లైన్గా అని చెప్పేసి. ఈ కారు చూడండి చాలా ఫంకీగా అనిపించింది. అండ్ ఇక్కడ ఒకడు చాలా డ్యాన్స్లు వేస్తాడు, చాలా స్టంట్లు చేసుకుంటూ డ్యాన్స్ వేస్తాడు. అది రికార్డ్ చేసా, చూడండి మొత్తం. மதிர விசில் பறக்கவே. Ladies and gentlemen, he got the looks of the certified monster. He got the swag. Moves like no. అలా స్లోమో వాక్తో ఎండ్ చేశాను న్యూయార్క్ని. అండ్ నెక్స్ట్ నేను ఎక్కడ వెళ్తున్నాను అనేది వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. సో చూస్తాను. ఇంకా నైట్కి మా గృహాన్ని చేరుకొని నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయిపోయాం. డే 3 అండ్ ఇట్స్ ఇన్ న్యూజెర్సీ నుంచి మేము ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ఒక బోట్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ స్టార్టింగ్ వచ్చేసి పార్క్లో ఉంది. అండ్ స్కై స్క్రాపర్స్ ఇవన్నీ కనిపించినాయి. వ్యూ అయితే బ్యూటిఫుల్. నేను స్కై లైన్ని ఇంత దూరం నుంచి ఇలా చూడడం ఫస్ట్ టైం నా లైఫ్లో. ఆబ్వియస్లీ న్యూయార్క్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ పెట్టే వీడియో అండ్ ఉంటుంది. ఈ ప్లేస్కి ఖచ్చితంగా వెళ్తారు. లేడీ ఆఫ్ లిబర్టీ
లైక్ ఒక జ్యోతి పట్టుకొని ఉంటుంది కదా ఒక ఆవిడ దగ్గరికి వెళ్తున్నాం. సో నేనైతే ఇక్కడ దిగిపోయానండి స్టాప్ దగ్గర. అండ్ టైం అసలు లేదు. నెక్స్ట్ అదే బోట్ని పట్టుకొని మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి, ఎందుకంటే వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. అండ్ ఫాస్ట్గా అయితే ఒకసారి ఒక రౌండ్ వేసుకొని అయితే వచ్చేసా. అండ్ దగ్గర నుంచి అయితే నేను వీడియో తీయగలిగాను. సో దిస్ ఈస్ లేడీ ఆఫ్ లిబర్టీ. అండ్ డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా పెద్దగా అనిపించింది నాకైతే. అండ్ చాలామంది చాలా లైక్ రూమర్స్ ఉన్నాయి, టార్నిష్ అయిపోయి ఆవిడ గోల్డ్ కలర్ ఉండేది, ఈ కలర్ మారిపోయారు అది ఇది అని. నాకైతే ఏం తెలియదు. క్లియర్గా అయితే నాకు సేమ్ అదే ఒరిజినల్ కలర్ లాగా అనిపించింది. దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ విత్ ద స్కై లైన్. అండ్ బోట్లో తిరిగి వెళ్తున్నప్పుడు అయితే తీసా ఈ వీడియోని. సో వాచ్ అండ్ ఎంజాయ్. సో నెక్స్ట్ వచ్చేసి బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఏమయ్య చేసావే సినిమాలోని కనిపించే బ్రిడ్జ్ అయితే ఇదేనండి. అండ్ ఆ సినిమాలో నేను చూసినప్పటి నుంచి నేను ఈ బ్రిడ్జ్ని ఎప్పుడైనా చూడాలి లైఫ్లో అనుకున్నా. అండ్ చాలా మూవీస్లో ఉంటుంది, లైక్ స్పైడర్ మ్యాన్ మూవీస్లో కూడా ఉంటుంది ఈ బ్రిడ్జ్. నాకు చాలా ఇష్టం. అండ్ రైట్ నౌ ఐఎమ్ వాకింగ్ ఆన్ ఇట్. చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొంచెం ఎక్కువసేపు దీంతో ఉంటే బాగున్నాను, ఈ ప్లేస్ దగ్గర ఉంటే బాగుంది అనిపించింది. బట్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. అండ్ మాకున్న షెడ్యూల్లోని 1 వీక్ ట్రిప్ అనమాట. సో ఇంకా టైం లేక ఎక్కువసేపు ఉండలేక బయలుదేరిపోయాం. అండ్ కింద నుంచి చూస్తే ఇంకా బాగున్నాను.
సో ఇది వచ్చేసి వెజల్. దీన్ని వెజల్ అని ఎందుకు అన్నారో నాకు కూడా తెలీదు. సో వెజల్ అని అంటారు అనమాట. సో నేనైతే అక్కడికి వెళ్ళి లైక్ దాని పైకి ఎక్కుదాం అనుకున్నా, కానీ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, లైక్ 6 అలాగ అయిపోయింది. ఇంకా క్లోజ్ చేసేసారు, పైకి ఎక్కలే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే మాత్రం డెఫినెట్లీ ఎక్కైతే వీడియో చూపెడతా. మళ్ళీ నెక్స్ట్ టైం న్యూయార్క్ ప్లాన్ చేసి ప్రాపర్గా లైక్ ప్రతి ప్లేస్ వెళ్తాను. అండ్ ది ఎడ్జ్ న్యూయార్క్ కూడా నేను వెళ్ళలేదు. స్కైలైన్ పైనుంచి బిల్డింగ్ నుంచి మంచి ఫొటోస్ వ్యూస్ అన్నీ బాగుంటాయి. ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్కి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్లీ చూపిస్తా. సో దీని పక్కన ఒక మాల్ ఉంటే మాల్ లోపలికి వెళ్ళి ఇంకా మాల్ చూద్దామని చెప్పేసి అలా చూస్తున్నాం మేము. సో దే ఆర్ ప్రెటీ హై బ్రాండ్స్, చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అవన్నీ. మనకి చూడడం తప్ప కొనుక్కోవడానికి అంత లేదండి బడ్జెట్. సో జస్ట్ బయట నుంచి అయితే చూసా, లోపలికి కూడా వెళ్ళా. ఇంకా అంతా అయిపోయాక ఇంటికైతే రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి న్యూ జెర్సీలో ఒక ప్లేస్లో ఆగాం. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ రోబోట్ అనుకుంటా. అండ్ దిస్ ఈజ్ డెలివరింగ్ ఏ ఫుడ్ టు సమ్ అదర్ పర్సన్. అండ్ డే 4లో మనం అక్షర్ధామ్ టెంపుల్కి అయితే వెళ్ళాం. అండ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ టెంపుల్ ఇన్ యూఎస్ఏ. అండ్ చాలా బాగా బిల్డ్ చేశారండి అక్షర్ధామ్ టెంపుల్ని. అండ్ నాకైతే చాలా పీస్ఫుల్ అనిపించింది టెంపుల్కి వెళ్ళిన తర్వాత. అండ్ ఈ వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నేను స్లోగా తీశాను, వీలైతే పాజ్ చేసి చదవాలనుకుంటే చదువుకోండి. అండ్ నేనైతే ట్రెడిషనల్ క్లోత్స్ వేద్దామని చెప్పి వేసా. మా ఫ్రెండ్స్ అందరూ క్యాజువల్గా ఉన్నారు. అండ్ ఇన్సైడ్ లోపల అయితే కొంచెం ఇక్కడ నుంచి తీయడానికి ఒప్పుకున్నారు, కానీ లైక్ ఆ టెంపుల్ లోపలికి ఇప్పుడు ఎదురుగా మార్బల్ లాగా ఉంది టెంపుల్, దాని లోపలికి వెళ్ళి వీడియో తీస్తానంటే తీసుకునేవాళ్ళే. సో అట్లీస్ట్ బయట నుంచి అయినా చూపిద్దామని చెప్పేసి అనుకున్నా, అందుకనే తీసిన వీడియో. అండ్ లోపల మార్బుల్ని ఎవరు టచ్ అనేవారు, టచ్ చేస్తే సెన్సిటివ్కి అవి విరిగిపోతాయని చెప్పేసి. అండ్ చాలా చిన్న చిన్న పీసెస్ అక్కడక్కడ విరిగి ఉన్నాయి. లైక్ పీపుల్ విల్ నెవర్ లిసన్, రైట్? సో నేనైతే ఏది టచ్ చేయకుండా అలా మెల్లగా నడుచుకుంటూ వచ్చేసాను బయటికి. అండ్ ఇది ఒక చిన్న గ్లిమ్స్. అండ్ బయట నుంచి అయితే ఇలా ఉంటుందండి. సో చూసి ఎంజాయ్ చేయండి. ఇంకా ట్రిప్లో నేను చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసాను. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఇంటికి. సో రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇది ఒక బ్రిడ్జ్ వచ్చింది, కేబుల్ బ్రిడ్జ్, తీసాను ఇది కూడా వీడియో. లైక్ వ్లాగ్ మొత్తం లైక్ క్లమ్జీ ఉంటుంది. సో నేను ఇంకా నేర్చుకుంటున్నా ఎలా తీయాలి అనేది. నాకైతే ఫ్లూగా క్లారిటీ లేదు అండ్ ఐడియా కూడా లేదు ఎలా తీయాలి వ్లాగ్స్ అనేది. సో బాగోకపోతే బాగోలేదని చెప్పండి, బాగుంటే ఓకే చూడండి. అండ్ డే 5 నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను కాన్సర్ట్కి అయితే వచ్చా. షాన్ మెండెస్ నా ఫేవరెట్ సింగర్. నేను ఆ మ్యూజిక్ వింటూ చాలా కనెక్ట్ అయ్యేవాడిని. అండ్ లైఫ్లో ఫస్ట్ టైం నేను ఆ కాన్సర్ట్ని ఇన్ పర్సన్ డైరెక్ట్గా లైక్ వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకున్నా. సో టికెట్ తీసుకుని 6 monthsకి నేను ఆ కాన్సర్ట్కి ఎండప్ అయ్యానండి. అదే టైంలో న్యూయార్క్ రావడం అదంతా ఒక ప్లానింగ్, అదంతా అలాగ అయిపోయింది కోఇన్సిడెంట్గా. అయితే కాన్సర్ట్ చాలా బాగా నచ్చింది. దూరం నుంచి చూశాను కానీ బట్ ఇట్ వాస్ సో సురియల్ అండ్ ఇట్ వాస్ సో అమేజింగ్. ఐ లవ్ ద ఎవ్రీ మినిట్ ఆఫ్ కాన్సర్ట్. అండ్ దేర్ ఆర్ లిటరలీ 20,000 పీపుల్ అరౌండ్ మీ. 20,000 మంది అమెరికన్స్ నా చుట్టుపక్కల నించొని ఉన్నారు. అందరూ అమెరికన్స్ అని చెప్పను, బట్ డిఫరెంట్ పీపుల్, ఎవ్రీ వన్ స్టేడ్ ఇన్ ద సేమ్ ప్లేస్ కాబట్టి. సో చాలా బాగా అనిపించింది. అందరూ రియాక్ట్ అయ్యారు, చాలామంది నించొని క్లాప్స్ కొట్టారు. లైక్ పీపుల్ ఆర్ ఫ్రీ, పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద షో. ఐ లవ్డ్ ఇట్. దిస్ ఈజ్ మై ఫస్ట్ కాన్సర్ట్ ఆఫ్ మై లైఫ్. చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేశా. సో ఇదేనండి నా బ్లాగ్ అబౌట్ మై ట్రిప్ ఫ్రమ్ న్యూయార్క్ టు నయాగ్రా అండ్ మై కాన్సర్ట్. నెక్స్ట్ టైం మయామి ఆర్ సంథింగ్ ఎల్స్ ఇంకేదైనా రావచ్చు.
సో ఛానల్ మీకు నచ్చినట్టుంటే మిగతా వీడియోస్ కూడా చూడండి. మోస్ట్లీ ఇక్కడ నుంచి కంటెంట్ వీడియోస్ మెల్లిగా వస్తాయి అండ్ లైఫ్ స్టైల్ ట్రావెల్ గురించి కూడా పెడుతూ ఉంటా. I hope this video connected to every one of you and I hope you enjoyed while watching it and not getting bored. బోర్ అవ్వలేదైతే అనుకుంటున్నా, మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ వాచ్ మోర్ వీడియోస్ ఆఫ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ అండ్ హ్యాట్స్ ఆఫ్. Before we go on, I'd like to please give it up for my beautiful band on the stage with me, please.